నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను అక్క. బిజీ లైఫ్. కొత్త ఇంటికి వెళ్ళిపోయారా? ఎలా ఉంది ఇంట్లో అంతా? బాగుంది, ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య, మన ఇంటికి మనం వచ్చేసామని. ఎట్టకేలకు ఆల్ సెట్ అయితే సామాన్ సర్దాలి. మనసు ప్రశాంతంగా ఉంది. పెద్ద సామానే కొంచెం బిగ్గెస్ట్ టాస్క్ అది. రైట్ అక్క. ఒక ఇంట్లో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది నార్త్ ఈస్ట్, ఈశాన్యం. ఖచ్చితంగా. అందుకే దేవీ దేవతలకి ఆ ప్లేస్ అనేది ఖచ్చితంగా కేటాయించారు. ఇంకేవి ఉండటానికి వీల్లేదు. దేవుడు మాత్రమే ఉండాలి ఈశాన్యంలో. స్వామి ఎక్కడైనా ఉంటాడు. ఇక్కడ అక్కడ ఈ మూలేంటి ఆ మూలేంటి అని అన్నప్పటికీ ఒక మూలకి డెఫినెట్ గా, ఒక ప్లేస్ కి డెఫినెట్ గా పవర్ అనేది ఉంటుంది. నిర్దిష్టంగా కేటాయించాల్సినటువంటి ప్లేస్ ఉంటుంది. వాస్తు శాస్త్రం అది ఖచ్చితంగా చెప్తుంది. నార్త్ ఈస్ట్ విషయంలో, ఈశాన్యం విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి నార్త్ ఈస్ట్ ప్రాంతంలో? నార్త్ ఈస్ట్ చాలా నీట్ గా ఉండాలి పద్మిని. ఎప్పుడు కూడా బరువైన వస్తువులు అవి ఉండకూడదు అనేది మనకు తెలుసు. అయితే నార్త్ ఈస్ట్ లో గనక మనం ఎలా ఉపయోగించుకోవాలి, మనం కోరికలు తీరడానికి ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద కూడా మనం దృష్టి పెడతాం. అది కూడా అవుతుందా? అది కూడా అవుతుంది. అదే నార్త్ ఈస్ట్ టెక్నిక్ అంటారు అనమాట దీన్ని. మనందరికీ తెలిసిన విషయమే. ఈశాన్యముల బరువు ఉండకూడదు, అలాగే దేవుడి గది మాత్రమే నిర్మాణమై ఉండాలి. ఇవన్నీ కూడా మనం తెలిసిన విషయమే. అయితే నార్త్ ఈస్ట్ టెక్నిక్ అనేది మేనిఫెస్టేషన్లో ఉంది. అంటే కోరికని తీరాలి అని అంటే మనం ఒకటి ఇటుక పేర్చుకుంటూ వెళ్ళి నిర్మించుకోవాలి. ఆ కోరిక తీరడానికి కూడా మనమే కష్టపడాలి. కాబట్టి అది ఎలా మనం కష్టపడాలి అనే దాని మీద మనం పెడితే గనక నార్త్ ఈస్ట్ టెక్నిక్ అనేది మనం ఫాలో అవుతే జీవితంలో ఖచ్చితంగా పని అవుతుంది. అయితే ప్రధానమైన 5 కోరికలు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో అనేది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి చక్కగా. ఎలా రాసుకోవాలి అని అంటే ఒక పేపర్ మీద బ్లూ కలర్ పెన్తో ఒకటే చిన్న లైన్ లో ఆ కోరిక అనేది రావాలి, క్లుప్తంగా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇల్లు, మాకొక స్వంత ఇల్లు కట్టుకోవాలి. పిల్లల గురించి పిల్లలు అనుకున్నారా? నెక్స్ట్ కోరిక అదే, సొంత ఇల్లు మేము కట్టుకోవాలి. అలాగే మీకు కట్టుకోవాలి అనుకుంటే ఇండిపెండెంట్ హౌస్ ఉందనుకోండి, మేము చక్కగా మంచి ప్లాట్ కొనుక్కొని అక్కడ స్వగృహ నిర్మాణం చేపట్టాలి అనేది ఒకటి. రెండోదేమో పిల్లలు పుట్టడానికి, కన్సీవ్ అయ్యాను లేకపోతే ప్రెగ్నెంట్ అయ్యాము అని అలా రాసుకోవాలి. చిన్నగా ఉండాలన్నమాట, చాలా క్లుప్తంగా ఉండాలి, అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండాలి. ఇలా 5 కోరికలు. ఈ నెల నేను 1,00,000 రూపాయల వరకు సంపాదించాను. ఇట్లా 5 కోరికలు మీకు ఏవైతే ఉన్నాయో అవి రాయండి. అక్క, ప్రధానంగా అప్పులు తీరడానికి అయితే ఎలా రాయొచ్చు దాన్ని? అప్పులు తీరడానికి ఎలా రాయొచ్చు అని అంటే, అంటే అప్పు తీరడానికి ఒక 2-3 నెలలు టైం తీసుకోవాలి. మనము 3 నెలల్లో వాళ్ళని అప్పు, 1,00,000 రూపాయలు అప్పు ఉందనుకో, 3 నెలల్లో 1,00,000 రూపాయల అప్పు నేను తీర్చగలిగాను అని చెప్పి రాసుకోండి. అయ్యింది అని రాసుకుంటే తొందరగా అవుతుంది పని. కాబట్టి 5 కోరికలు అలా రాసుకోండి. రాసుకొని ఆ పేపర్ని మీరు నార్త్ ఈస్ట్, ఈశాన్యం వైపు పెట్టండి. దాన్ని మీరు యాక్చువల్గా అయితే గోడకి అతికిచ్చి పెడితే చాలా మంచిది. ఈశాన్యం గోడకి 5 కోరికలు మీరు అతికిచ్చి పెడితే చాలా మంచిది. అలా ఎవరైనా చూస్తారు, తలుపు వెనకాల, తలుపు కవర్ చేసినా పర్వాలేదు. మార్నింగ్ అంటే కవర్ చేస్తాం, నైట్ కవర్ చేయలేం కదా. ఎవరైనా వస్తారు చూస్తారు అని గనక మీకేమన్నా అనిపిస్తే కనుక
నేనేం చేస్తాను అంటే ఏదైనా ఫోటో ఫ్రేమ్ లో వెనక వైపు ఫోటో ఫ్రేమ్ లో పెట్టి దాన్ని తగిలించేస్తాను, కనపడకుండా. ఇది మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ తగిలించాలన్నమాట. అతికించడన్నా అతికించాలి, గోడ కింద పెట్టేయడం కింద పెట్టడం కాదు. అక్కడ దేవుడి గది వస్తే దేవుడి గది రూమ్ లో కూడా అతికించుకోండి మీరు చక్కగా. లేదు అంటే దేవుడి గది రూమ్ లో పెట్టేసేయండి, అంటే స్వామి వెనక పెట్టేసేయండి. అది అతికించైనా పెట్టచ్చు, గోడకు అతికించి స్వామి ఫోటో అయినా పెట్టచ్చు. అలా చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ 3 months లో కనీసం 3 కోరికలనే నెరవేరుతాయి. ఎందుకు అనంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యం వైపు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈశ్వరుడు నివసిస్తాడు, భగవంతుడికి కేటాయించిన స్థానం ప్రత్యేకంగా అని మనం చెప్పుకున్నాం కదా. చాలా అట్రాక్టింగ్ జోన్ అన్నమాట. అంటే అక్కడ పని అయిపోయింది అని కనుక మనం రాసి పెడితే ఎటువంటి పరిస్థితుల్లోనూ సబ్ కాన్షియస్ మైండ్కి ఇంకొక 50% ఎక్కువగా చేరడానికి అవకాశం ఉంటుంది. యూనివర్స్ ఇంకొంచెం ఎక్కువగా హెల్ప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక్కటి మనం అలా రాసేసి అతికించి పెట్టుకుంటే చాలా మంచిది. ఏ రోజు చేయమంటారు? సోమవారం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈశ్వరుడికి సంబంధించిన ప్లేస్ కాబట్టి సోమవారం నాడు, లేకపోతే శనివారం నాడు, సాటర్డే. ఈశ్వరుడు అంటే శని భగవానుడికి చాలా ఇష్టం. ఏ గ్రహానికైనా ఈశ్వరుడు అంటే ఇష్టమే చూసుకుంటే గనక. ఇటు రాహుకేతువులకైనా సరే, గురువుకైనా సరే. మీకు బాగా లక్కీ డే ఏది అని అనిపిస్తే గనక ఆ రోజు లక్కీ డే రోజు రాసుకోండి. అయితే రాసిన తర్వాత దానికోసం మనం ఎలా స్ట్రైవ్ చేయాలి అనే దాని మీద కూడా చాలా దృష్టి పెట్టాలి. రాసేసామని వదిలేసాం కాదు, దాని గురించి ఎంతో కొంత కష్టపడాలి. ఇవాళ ఒక చిన్న మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ చూసాను. 1.00 ఇంటూ 365 వేస్తే అది 365 ఉంటుంది. అదే 1.01 ఇంటూ 365 వేస్తే 377 వస్తుంది ఇంచుమించు. అంటే మనం ఒక్క 0.1% ఎక్కువగా గనక శ్రమిస్తే ఎంత తేడా ఉంటుందో ఆలోచించాలి. మార్పు ఉంటుంది కదా. అలా ఏదైనా సరే మీరు క్యాల్కులేషన్ చూస్తే గనక నెంబర్స్ ఏవైనా సరే నిజాన్ని చెప్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఈ క్యాల్కులేషన్ ని కూడా గుర్తుపెట్టుకోండి. మేము కష్టపడుతూనే ఉన్నాము అని అంటే ఏ విధంగా కష్టపడుతున్నారు, మీరు కష్టపడే రూట్ కరెక్టా కాదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, కాబట్టి దాని మీద అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకొని మీరు యూనివర్స్ని మీరు ఏం ప్రే చేస్తారు అని అంటే, అసలు నేను వెళ్ళే దారి కరెక్టా కాదా, ఒకవేళ కరెక్ట్ దారి అయితే నాకు సూచించమని చెప్పాలి. ఏమైనా నేను ఇంకా ఏదైనా చెయ్యాలి అంటే గనక ఆ సూచనలు కానీ లేకపోతే హెల్ప్ చేయమని కానీ మనం రిక్వెస్ట్ చేయాలన్నమాట. అలా మీరు నైట్ పడుకునేటప్పుడు ఏదైతే మీరు కోరికలు రాశారో అవన్నీ గుర్తు చేసుకొని అవన్నీ తీరిపోయినట్టుగా మీరు అనుకుంటూ పడుకోండి. ఇమాజినేషన్ అలా అనుకుంటూ పడుకోండి. మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ మెలకు వస్తుంది కదా, మెలకు వచ్చిన వెంటనే ఆ పని అయింది అని అనుకుంటూ లేవండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అనంటే మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది అన్నమాట. సో తప్పకుండా పని అవ్వడానికి చాలా సోర్సెస్ మనం ఇచ్చినట్టుగా అవుతుంది. బ్యూటిఫుల్. నార్త్ ఈస్ట్ టెక్నిక్ ని డెఫినెట్ గా వినియోగించుకుని వారి కోరికలు ఖచ్చితంగా నిర్మించుకోవచ్చు, వాటిని సాకారం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ నార్త్ ఈస్ట్ కి సంబంధించి ఇంకొక ప్రశ్న, ఈ రాగి చెంబులో నీళ్లు పెట్టడం, అక్కడ ముగ్గేసి పెట్టడం, ఇది చేస్తూ ఉంటారు. ఇఫ్ అట్ ఆల్ ఆగ్నేయపు ఈశాన్యంలో గనక దేవుడు గది వస్తే ఈ అసలు ఈశాన్యంలో ఇలా చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు చాలా ప్రభావితం చూపిస్తుంది పద్మిని. ఎందుకంటే రాగి రాగోరుతుంది అంటారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ప్రత్యేకంగా ఆ ప్లేస్ కి మనం ఇచ్చే వాల్యూ, ఎప్పుడైనా కూడా యూనివర్స్ మనం ఎంత వాల్యూ ఇస్తే మనకు అంత వాల్యూ ఇస్తుంది అనమాట. అక్కడ మీరు ఇంకా ప్రధానంగా యూజ్ చేసేది వాటర్, పువ్వులు, పసుపు కుంకుమ వేసి ముగ్గు వేసి అక్కడ పెట్టడము. ఇవన్నీ యూనివర్స్ ని మనం వాటర్ ని యూజ్ చేసుకుంటున్నట్టే కదా, మెటల్స్ ని యూజ్ చేసుకుంటున్నట్టే. కాబట్టి తప్పకుండా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, పెట్టుకోవచ్చు అలా చాలా. ఆన్ దిస్ నోట్ ఇప్పుడు నాకు సడన్ గా గుర్తొచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పాండ్ కట్టుకుని దాని మీద ఆ ప్రదేశంలో దేవుడి మందిరాన్ని కట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో. ఒక అద్భుతమైన డూప్లెక్స్ హౌస్ ఒక పాండ్ లానే కట్టేశారు.
చూస్తే మొత్తం వాటర్ మధ్యలో దేవుడి ఇదనమాట. మంచి ఐడియా. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చెప్పలేను. అక్కడి నుంచి అది దాటుకుని ముందుకు వెళ్తే తులసి కోట. అబ్బా ఎంత బాగా కట్టుకున్నారో. సో వాటర్ అనేది డెఫినెట్ గా ఈశాన్యానికి చెప్పి ఉన్నారు, ఈశాన్యంలో ఖచ్చితంగా నీళ్లు ఉండాలి. సో ఇలా పెట్టుకోవచ్చు. చాలా మంచిది. చాలా డివినిటీ లుక్ కూడా ఉంటుంది మన ఇంటికి. చాలా డివినిటీ లుక్ వచ్చేస్తుంది. ఒక రోజు పెట్టకపోతే అయ్యో ఇవాళ మనం పెట్టలేదే అని కూడా అనిపిస్తుంది. అయితే ప్రధానంగా 5 కోరికలు గుర్తుకు రావట్లేదు మీకు అనుకుంటే 3 అయినా రాసుకోవచ్చు, 1 అయినా రాసుకోవచ్చు. అయ్యో 5 కోరికలు లేవే అని వెతక్కండి. చాలా ఇంపార్టెంట్ అయినవే రాయండి, చాలా ఇంపార్టెంట్ అన్నవే రాయండి. రైట్ అక్క, అద్భుతమైనటువంటి టెక్నిక్. డెఫినెట్ గా దీన్ని యూటిలైజ్ చేసుకుని చక్కగా ఇది చేసుకుని మన వాళ్ళ కోరికలు తీరాలి. ఖచ్చితంగా ధర్మబద్ధమైనటువంటి అన్ని కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. ఇంకోటి చూస్తారని భయం ఉండదు. చూస్తారు, అసలు లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది, అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఇది రాస్తున్నావు నువ్వు అనే వాయిస్ ఖచ్చితంగా వినిపిస్తుంది. ఆ వాయిసే పరమాత్ముడు. అంతేనా? అంతే, డెఫినెట్ గా. రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క. నమస్తే.